దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన తీవ్రమైన సమస్యలు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లాయి. గత 4 రోజులుగా ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దు కావడం, టికెట్ ధరలు అమాంతం పెరగడం వంటి అంశాలపై దాఖలైన పీఐఎల్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసు తీవ్రత, అత్యవసరతను దృష్టిలో ఉంచుకొని కోర్టు దీనిని వెంటనే పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇండిగో ఎయిర్లైన్స్ గత 4 రోజుల్లో 1000కి పైగా విమానాలను రద్దు చేసింది. ఫ్లైట్ల వర్కింగ్ అవర్స్ కు సంబంధించి కొత్త విమానాలను అమలు చేయడంలో కంపెనీ లోపాలతో పాటు సాంకేతిక సమస్యల వల్ల ఇది జరిగిందని ఇండిగో పేర్కొంది. ఇండిగో ఫ్లైట్ల క్యాన్సిలేషన్ కారణంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి అన్ని ప్రధాన నగరాల్లో విమానాశ్రయాలు గందరగోళంగా మారాయి. అయితే వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే గంటల తరబడి చిక్కుకుపోయారు. ఇండిగో విమానాలు రద్దు కావడంతో స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా వంటి ఇతర సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. ఢిల్లీ, హైదరాబాద్ టికెట్ ధర అయితే ఏకంగా 89,000 రూపాయల వరకు పెరగడం ఈ దోపిడీకి నిదర్శనం. ఇండిగో ఆల్ ప్యాసింజర్ అండ్ అనదర్ తరఫున న్యాయవాది నరేంద్ర మిశ్రా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఇది కేవలం ఫ్లైట్ల రద్దు సమస్య కాదు అని, ఒక మానవతా సంక్షోభమని తెలిపారు. ఇండిగో సంస్థతో పాటు విమానయాన రంగాన్ని పర్యవేక్షించే డీజీసీఏ కూడా ముందుగానే పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమైందని ఆరోపించారు. విమానాలు రద్దు చేసిన ప్రయాణికులకు ఇతర విమానాలు లేదా రైళ్లలో ఉచితంగా ప్రయాణం ఏర్పాట్లు చేయాలని, ఇండిగో ఇష్టానుసారంగా రద్దు చేయడం ఆపాలని కోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించడానికి అంగీకరిస్తే ఇండిగో సంస్థతో పాటు డీజీసీఏ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి వివరణ కోరే అవకాశం ఉంది.